ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి 1 పేతురు 4:8 ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండుడి. సనుక్కొనకుండా ఒకనికొకడు ఆతిథ్యం చేయుడి. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ప్రభు యొక్క చిత్తము ఎంత ఔన్నత్యం గలది. యేసు ప్రభు రక్తంతో కడగబడి యేసు ప్రభు పరిచర్యలో ఉన్న మనకు ఈ మాటలు శిలాశాసనంగా మిగిలిపోవాల్సిన మాటలు, మన హృదయంలో రాసుకోవాల్సిన మాటలు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు ప్రభు అంటే, ప్రేమ అనేక పాపములను కప్పును అంటున్నది. అంటే యేసు ప్రభు ఏం చేసినాడో మనం అది చేస్తున్నాం అయినాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన. యేసు ప్రభు ఈ లోకానికి దిగి ఎందుకు వచ్చినాడు? పాపంలో దిగిపోయిన మనిషిని బతికించడానికి, పాపంలో పొర్లుతున్న మనిషిని బతికించడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చి ఆయన సిలువలో ప్రాణం పెట్టి తన రక్తముతో ఏమంటున్నాడు, ఎవడైతే ఒప్పుకుంటున్నాడో ఆ పాపం అంతా కప్పేస్తున్నది. తండ్రి ఎదుట ఒక పాపి నిర్దోషి నిలబడాలంటే ఆ పాపం కనబడితే నిలబడే అధికారం లేదు, ఆస్కారం లేదు. అందుకే యేసు ప్రభు ఆ పాపాన్ని అంతా కప్పేస్తున్నాడు. అయితే ఇది చాలా అద్భుతమైన సంగతి, మర్మమైన సంగతి. మనకి తెలుసు, మనం పొందినాం. అయితే మనము ఈ పాపములు క్షమించబడి మనము విడుదల పొంది రక్షింపబడి ఈనాడు పరిశుద్ధ సంఘంలో పరిచర్యలో దేవుని సంఘంలో పెద్దలుగా వ్యవహరిస్తున్న మనము ఇతరుల పట్ల, పాపంలో ఉన్న వారి పట్ల మన వైఖరి ఎట్లుందని ఆలోచన చేస్తే దీనికి భిన్నంగా, వ్యతిరేకంగా, దేవునికి ఆయాసకరంగా, అసహ్యకరంగా బతుకుతున్నాం. ఎందుకంటే ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగి ఉండు, అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండు అంట. ప్రేమ అనేక పాపాలను కప్పుతుంది కదా. మనం ఎట్లా చేస్తున్నామంటే, మన తోటి సోదరుడు అంటే మందిరానికి వస్తే వాళ్ళంతా సోదరులే. ఎందుకంటే ఒక్క బలలో పాల్పొందుతున్నాం, ఆయన తండ్రి కాబట్టి మనం అంతా కుమార్తెలమే. అయితే ఒకరికొకరు ఎట్లున్నామంటే ఒకరి పాపములు ఒకరు ఎత్తి చూపించుకునే పరిస్థితిలో ఉన్నాం. ఇది దౌర్భాగ్యకరమైన విషయం, ఎంతో భ్రష్టత్వం సంఘంలో. ఇది ఒకరి పాపములను ఒకరు ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు మూడో వ్యక్తి గురించి పాపమే మాట్లాడుతున్నాడు. ఆయన అట్లాంటి వాడు కాదు, ఆమె అసంటిది, ఈయన ఇసంటి వాడు అని ఒకరి గురించి ఆయాసకరంగా మాట్లాడుతున్నాం. తెలిసింది ఏదన్నా ఉంటే కప్పేయాలి. ప్రేమ అనేక పాపములను కప్పునన్నదిగా నీలో ప్రేమ ఉంటే ఇతరులై కప్పేస్తావు. యేసు ప్రభు యొక్క లక్షణంలో మొదటి లక్షణం అది. ఆయన పాపములను కప్పేసినాడు అందరివి, ఆయన పాపములు తుడిచేసినాడు అందరివి, మనల్ని దోషులను నిర్దోషులుగా చేసినాడు. యేసు ప్రభు లాగా మనం మారాలంటే ఆయన రూపము రాదు మనకు, కానీ మనం ఈ క్రియలను బట్టి ఆయన వలె మనం ప్రవర్తించే వరమై ఉంటాం. మన పాపాలని ఇతరులకు పాపాలు కప్పేస్తున్నామా? తెలివని తీసుకొచ్చి ఆయన గురించి నీకు తెలుసా అని 1-2 సార్లు బయట చెప్తున్నామా? చాలా జాగ్రత్త ప్రియమైన వాళ్ళారు, ఈ విషయంలో మనం తప్పిపోతున్నాం. అందుకే ప్రభు అంటున్నాడు, అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల మిక్కటమైన ప్రేమ. అంటే ప్రేమలో కొంచెం లోపంగా ఉండదు, మిక్కటమైన ప్రేమ. మనం ఎంత ఇష్టపడాలనో అంత ఇష్టపడాలి. యేసు ప్రభు మనల్ని ఎంత ఇష్టపడ్డాడు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని మోసాలు చెప్పినా, ఎన్ని చేసినా ప్రభువా నన్ను క్షమించు అంటే ఆయన క్షమిస్తున్నాడు కదా. అట్లనే మన తోటోడు కూడా ఎన్నో పొరపాట్లు చేసిన, ఎన్నో నీకు అవిధేయత కనపరిచిన వాని పట్ల వాని పక్షమున మనం ఉండవలసిన లక్షణం ఏంటంటే ఆయన క్షమించడమే మనం నేర్చుకోవాలి. ప్రభు కోరుకునేది అది. అట్లా లేకపోతే మనం ఏమవుతాము? దేవుని నుంచి శత్రువులంగా అయ్యేద్దాం. ఇంకా మాట ఏమంటారు, సనుక్కొనకుండా ఒకరికొకడు ఆతిథ్యం చేయండి. రేపు సనుక్కునుడు అయిపోయింది. ఒకరి మీద కూడా అలా సొంటి వాళ్ళు, వీళ్ళు సొంటి వాళ్ళు అనుకుంటున్నాం. నేను కూడా అనుకుంటున్నా, నాకేనా తెలుస్తుంది ఈ మాట. ఈ వాక్యం చదువుతున్న నాకు కూడా పొడవబడుతున్న మాట ఇది. ప్రియమైన వాళ్ళారా, ఏ ఒకరి గురించి మనం సనుక్కొనకుండా ఏం చేయాలంట? ఆతిథ్యం చేయాలి. ఆతిథ్యం ఎవరికి చేస్తాం? ఎవరో చుట్టం ఇంటికి వస్తే, ఎవరో బంధువు ఇంటికి వస్తే, ఎవరో మంచి ఫ్రెండ్ వస్తే చేస్తాం కదా. అదే రీతిగా నువ్వు ఎవ్వరి మీద సనుక్కోకుండా అట్లా ఆతిథ్యం చేసే స్థితిలో ఉంటేనే, యేసుప్రభుకు తెలియదా శిష్యులందరూ ఎట్లున్నారు? అందులో ఇస్కరియోతు యూదా యేసుప్రభు నమ్ముతాడని తెలియదా? ఆయన పాదాలుగిన గడిగినాడు కదా. మనం కూడా మనకు శత్రువులుగా ఉన్న వారిని, మనల్ని హింసించే వారి గురించి ప్రార్థన చేసి ఆతిథ్యం చేద్దాం. యేసు ప్రభు వలె మన ప్రేమ బయలుపరుద్దాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు. దయకాలం ఇచ్చిన ఆయన బట్టి స్తోత్రం.
నిజమే, ప్రేమ విషయంలో తప్పుపోయి అనేకరి రహస్యాలు బయటకు తీసుకొచ్చి నష్టపెడుతున్నాం. దయతో క్షమించండి. అట్లా ఉండకుండా నీ వాక్యానుసారం జీవించుటకు సహాయపడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.